జయవాసవి అందరికీ నమస్కారం. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాహితే సర్వం, జ్యోతిర్దీపం నమోస్తుతే. శ్రీ శార్వరీనామ సంవత్సరం దక్షిణాయన శరదృతు ఆశ్వీజ మాస కృష్ణపక్ష ధన త్రయోదశ్యాం తిథౌ భార్గవవాసరయుక్తాయాం శుభ చిత్తా నక్షత్రే ప్రీతియోగే గరజకరణే. భారతంలో విశ్వములో చాలా చోట్ల ఎన్నో రకాలుగా దీపావళి పండుగను చాలా సంభ్రమంగా 5 రోజుల పాటు ఆచరించుకుంటారు. సో అందుకే దీన్ని పంచమహోత్సవం అని అంటారు. సో ఏదేది పంచమహోత్సవము, ఏ రోజు ఏదేది ఆచరించుకుంటారు అంటే, మొదటి దినం అంటే ఈరోజు కర్ణాటకలో మళ్ళీ కొన్ని భాగాల్లో అంతా నీళ్లు నింపే పండుగ అని ఆచరించుకుంటారు. ధన్తరేస్ అనేసి ఆచరించుకుంటారు, ధన త్రయోదశిని ఆచరించుకుంటారు, యమదీప అనేసి ఆచరించుకుంటారు. అంటే ఇలా వేరే వేరే పేర్లతో వేరే వేరే భాగాల్లో ఈ యొక్క దీపావళిని ఆచరించుకుంటారు. రెండవ దినము నరక చతుర్దశి, కాళీ చౌదాస్, చోటి చోటి దీపావళి, హనుమాన్ పూజ అనేసి ఆ ఒక పండుగని జరుపుకుంటారు. మూడో రోజు లక్ష్మీ పూజ అని, కాళీ పూజ అనేసి వెస్ట్ బెంగాల్ తొట్టు. సో ఇలా ఆ మూడో రోజు ఆచరించుకుంటే, నాలుగో రోజు అన్నకూట్, బలిపాడ్యమి, పాడ్వా, గోవర్ధన పూజ, ఇలా పేర్లో వేరు వేరే రకాలుగా పండుగని ఆచరించుకుంటారు భక్తి శ్రద్ధలతో, ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో. ఐదో రోజు బాయ్దుజ్, బౌబీజ్, ఇంకా విశ్వకర్మ పూజ అనేసి నెరవేర్చుకుంటారు. ఈరోజు ఈ 5 గురించి చెప్పేదానికన్నా ఈరోజు ప్రథమ దినం, ఈరోజు ఏమి స్పెషల్, ఏ విశేషం అనేది చెప్తాను. రెండవది, మూడవది, నాలుగవది, 5 దినాలది ఆయా రోజు మీకు చెప్తూ వస్తాను. ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని తెలుసుకునే దానికి మీరు చూస్తున్న యూట్యూబ్ కింద సబ్స్క్రైబ్ అనేసి రెడ్ కలర్ బటన్ ఉంటుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేయండి. దానికి మీ డబ్బులు కట్టే పనులే, అది కంప్లీట్ టోటల్గా ఫ్రీగా ఉంటుంది. సో బాగుంటే మీ ఎవరికి ఉపయోగం అవుతుందో, ఎవరికి విషయాలు తెలుసుకోవాలని ఉంటారో వాళ్ళకి ఈ ఒక్క లింక్ని పంపించండి. వాళ్ళకి పంపిస్తే మీ సద్బంధు సన్మితులు కూడా తెలుసుకునేటట్టు అవుతుంది. నహి జ్ఞానిన సదృశం, జ్ఞానాంగిత మించింది ఏదీ లేదు. సో మనకి తెలిసిన జ్ఞానాన్ని, మనకి తెలిసిన ఒక విషయాన్ని అందరితో పంచుకుంటే చాలా మంచిది. సో ప్రప్రథమంగా నీళ్లు నింపే పండుగ అంటే, రేపు నరక చతుర్దశి నాడు నరకాసుడు చనిపోయినాడు కాబట్టి ఆ రోజు అభ్యంజన స్నానంతో స్నానం చేస్తారు. ఆ అభ్యంజన స్నానానికి నీళ్లు నింపుకునేది ఈరోజు. అంటే వెనకటి కాలంలో నళాలు అంటే ఇప్పుడేమి ట్యాప్స్ అవన్నీ, పైప్స్ అవన్నీ ఏముంది, అలాంటి కనెక్షన్స్ అని ఏమి ఉండలేదు. సో అప్పుడు చెరువులతో, నదులతో ఇంకా బావులు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏది స్నానాలు చేసుకుంటారో ఆ అండ అంటారు, లేకుంటే ఒక ఆ పాత్రలో నింపుకుంటూ ఉంటారు. అలాంటి నింపుకొని ఒక దినము ఈరోజు. నింపుకొని ఊరుకు ఉంటలేదు, ఆ నీళ్ల లోపల ఆ గంగామాత ఒక శక్తిని నింపుతూ ఉంటుంది. గంగామాత శివుని జటతో ఆకాశ గంగవే, ఆ దేవలోకంలో గంగ భూమికి భగీరథన ప్రయత్నంకి వచ్చిన ఒక గంగ సర్వ దోషాలను, సర్వ పాపాలను నివారిస్తుంది అని ఒక ప్రతీతి ఉంది. ఆ గంగని అక్కడ నింపి, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనేసి ఆ సప్త నదుల్ని మనం స్నానం చేసి ఒక ఆ పాత్రలో ఆవాహించేసి పసుపు కుంకుమ వడ్డించి పూజ చేసుకుంటాం. అలాంటి గంగామాతని ఏది ఈరోజు నింపుకుంటామో ఆ నింపిన ఒక నీళ్లతోనే రేపు మనము అభ్యంజన స్నానం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది ఈరోజు రాత్రికి కానీ పొద్దునే కానీ నేను మీకు విషయం తెలిపిస్తానండి. దీన్ని నీళ్లు నింపే పండుగ అని అంటారు. ఇంకా ధన్ తెరెస్ లేక ధన త్రయోదశి అంటే ఏమి? ధన అంటే చాలా మందికి డబ్బు అని తెలుసు. మనకి ఇక్కడేమప్ప అంటే ధన త్రయోదశి అంటే 13వ రోజు ఆశ్వీజ బహుళ, ఆశ్వీజ కృష్ణ త్రయోదశి రోజు, కృష్ణపక్షము. ఈ ఒక 13వ రోజుని త్రయోదశి అంటారు, అథవా తెరస్ అంటారు. ఇంకా ధన్ లేకుంటే ధన అంటే ఏంటి అంటే, ఒకటి డబ్బు అవుతుంది, ధనలక్ష్మి, ధనము అలాంటిది డబ్బు అయితే. ఇంకొకటి సాగర మంథనము లోపల కృతయుగములో ఉద్భవించిన భగవంతుడు, వైద్యుడు, ఆయుర్వేదకి అధిదేవత ధన్వంతరి. ఆ ధన్వంతరి పుట్టిన రోజు ఈ రోజు అనేసి ఒక పురాణోక్తంగా ఉంది. సో అలాంటి ధన్వంతరిని ఆయస్సు, ఆరోగ్యము,
ఉండేటట్టు మనకి ప్రసాదించినేసి ధన్వంతరిని చాలా చోట్ల హోమాలు, హవనాలు, ప్రార్థన, పూజలు చేస్తుంటారండి. సో అలా ధన్వంతరి పూజ, ధన్వంతరి పుట్టిన రోజు కాబట్టి ధన్ తెరస్ లాగా ధన త్రయోదశి అని అంటారండి. అలాగే ఈరోజు దీపావళికి ప్రథమ రోజు. చాలా చోట్లలో ఈ దీపావళి కొత్త పండుగ అంటే ఈ న్యూ ఇయర్. కొంతమంది జనవరి 1 ఎట్లా ఆచరించుకుంటారో, కొంతమంది యుగాది ఎలా ఆచరించుకుంటారో, చాలా చోట్లలో దీపావళి కూడా అకౌంట్ సెక్షన్గా ఆ అకౌంట్ ప్రారంభించేదానికి, కొత్త లెక్క పుస్తకాలు కొని దాన్ని ప్రారంభించేదానికి ఈరోజు ప్రశస్తంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఈ ఈ యొక్క దీపావళి త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ కూడాను, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా శుచికి అంటే క్లీనింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ క్లీనింగ్ లోపల మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూడా సహకరిస్తారండి. ఆడవాళ్ళు నీళ్లు తుడవడము, ఆమెకి ముగ్గులు పెట్టడము అలాంటి పనులు చేస్తే, మగవాళ్ళు, మగబిడ్డలు టాప్స్ అంటే రూఫ్స్ తుడవడము, చుట్టూ గోడలు తుడవడము, షాప్స్, మళ్ళీ తర్వాత వ్యాపారం చేస్తూ ఉండే ఒక స్థలాల్ని, ఆమె ఇంకా వాళ్ళ ఆఫీసెస్ని కూడా స్వచ్ఛం చేసుకునే దానికి ఈరోజు ఉపయోగించుకుంటారండి. అలాగే మగపిల్లవారు కూడా వాళ్ళతో పాటు సహకరిస్తారు. ఆడపిల్లలు వాళ్ళ మహిళలకు సహకరిస్తారు. ఇలా కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా శుచికి, ఆ ఒక శుచికి ఈరోజు సహకరిస్తారు. అలాగే శుచి కేవలం ఇంటికి కాకుండా, వంటికి కాకుండా పరిసరాన్ని కూడా శుచిగా పెట్టుకునే పూచి మనదండి. సో స్వచ్ఛ భారత్ అనేమంటాము. అలాంటి ఒక స్వచ్ఛతను పెట్టుకునేది మన కర్తవ్యం అవుతుంది. సో అలాంటి కర్తవ్యాన్ని మనము పాటించాలి, స్వచ్ఛత ఉండాలి. సో తరువాత ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఒక ముహూర్తం సమయంలో, నేను ముహూర్తం ఏది అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఈ ముహూర్తము నందు ఒక మంచిగా ముగ్గు వేసి, నవ చిత్తములతో అంటే మంచి కలర్స్తో, మంచి ఒక చిత్తంతో ఆ మంచి ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద పీఠాన్ని పెట్టి, ఆ పీఠం మీద గణపతిని, లక్ష్మిని, కుబేరుణ్ణి, మళ్ళీ ధన్వంతరిని స్థాపించి పూజించే ఒక పరిపాఠం ఉంది. కొంతమంది కేవలం గణపతి, లక్ష్మిని పూజిస్తారు, కొంతమంది కుబేరుని, లక్ష్మిని పూజిస్తారు. కానీ ఈ 4 దేవతలకి సంబంధించింది కాబట్టి ఈ 4 దేవతల్ని పూజిస్తే సంపూర్ణంగా వస్తుంది. గణపతి మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు, విఘ్నాల్ని నివారించే శక్తిని మనకి ప్రసాదిస్తారు, విఘ్నాలు రాకున్నట్లు చూసుకుంటారు, విఘ్నాలు వస్తే దాన్ని ఎలా ఎదిరించాలి అనే ఒక శక్తిని ప్రసాదిస్తారు. అలాగే కుబేరుడు మళ్ళీ లక్ష్మి, సంపత్ మనకి సంపత్తిస్తారు. మా అష్టలక్ష్ముల్లో ధనలక్ష్మి ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా పూజిస్తారు. అలాగే ధన్వంతరిని ఆరోగ్యం, ముఖ్యంగా ఇప్పుడు మనకి కావాల్సింది ఆరోగ్యము చాలా ముఖ్యంగా కావాల్సింది కాబట్టి ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకొని ఆ 4 దేవతల్ని ఈరోజు ఆవాహన చేసి పూజిస్తారండి. పూజించేటప్పుడు ఏమి మన నైవేద్యం పెట్టాలి? ఏంచిండే భీముతో చేసిండేది. భీముని వేయించి ఒక తీపి వస్తువుల్ని అందులో భీముతో చేసి భక్ష్యాల్ని, మళ్ళీ బతాషా అంటారు. బతాషా అంటే ఈ జాతరలో అమ్ముతారండి, కలర్ చక్కెరది ఒక స్మాల్గా అమ్ముతారు, దాన్ని బతాషా అంటారు. దాన్ని మనము భగవంతునికి అర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈరోజు నీళ్లతో పాటు, నీళ్లు నింపేది పండుగ కదా, అలాగే మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొనే పండుగ. అది ముఖ్యంగా గృహోపయోగి ఉపకరణాలు అంటే తామ్రముది కానీ, పిత్తళది కానీ తీసుకుంటే చాలా మంచిది. ఆభరణాలు కానీ, పటాకీలు అన్నప్పుడు అండర్లైన్ చేసుకోండి. అది పరిసరానికి ఉపయోగతట్టే ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి. పెద్ద సౌండ్ పొల్యూషన్ కానీ, ఆమెకి పరిసరానికి చెడు అయ్యేది కానీ చేస్తే మనకి పుణ్యానికి పాపం ఎక్కువ వస్తుందండి. మరొకరికి మనకి హాని చేస్తే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఫార్ దట్. సో అలాగే మనకి ఏది పరిసరానికి మంచిగా ఉంటుందో అలాంటి పటాకీల్ని తీసుకోండి. పటాకీలు లేకపోతే నేను మీ దీపాలతో వెలిగించి చాలా మంచిగా పండుగని ఆకాశ బుట్టలు అంటారు, స్కై బాస్కెట్స్ అనేసి, దాన్ని చేసి దాన్ని వెలిగించి దాన్ని ఆకాశంలో, అది కూడా చాలా మంచిది. పూర్వకాలంలో ఉంటే దాన్ని చేస్తూ ఉంటుంది. అలాగే ఆభరణాలని కొనుక్కోవచ్చు, ఏది ఇంటికి కావాల్సిన అలాంటి వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. ముఖ్యంగా కొత్త లెక్క పుస్తకాలని ఈరోజు కొనుక్కొని ఒక సంప్రదాయం ఎక్కువ ఉంటుంది. పై ఏడాదిలో లాస్ట్ ఇయర్ అరౌండ్ 10,000 crores వ్యాపారాలు వైవాటాలు అయింది అనేసి, 10,000 కోట్ల రూపాయల వ్యాపార వ్యయాలు ఈ యొక్క ధన త్రయోదశి నాడు అయింది అనేసి. ధన త్రయోదశి మళ్ళీ ముహూర్తం దినం అంటే అమావాస్య నాడు గోల్డ్ ఏమి పర్చేస్ చేస్తారో అది 2 కూడాను అయింది అని అంటారు. అలాగే ఇలాంటి ఒక ధన త్రయోదశి నాడు యమదీపం అని కూడా కొన్ని రోజులు. ఏమి యమదీపం అంటే? యముడు అంటే ఎవరు? యముడు మృత్యుదేవత, యమధర్మరాజు.
మేము చేసిన పాపకర్మాలకి పుణ్యకర్మాలకి లెక్కగట్టి మనకి ఇచ్చే ఒక ఆ మృత్యుదేవత యమధర్మరాజు. వాయినికి మెప్పించే దానికోసము అపమృత్యు అకాలిక మృత్యుని తప్పించే దానికోసం ఇప్పుడు చాలా అవుతుంది. నన్ను అందుకే చెప్పింది ధన్వంతరి యమధర్మరాజు పూజ ఈ రోజు చేస్తే మంచిది. మనతో పాటు మన కుటుంబంతో పాటు పూర్తి విశ్వమంతా కూడా మంచిది కానీ అని వేడుకుంటే ఆ భగవంతుడి కృప కలుగుతుందండి. సో అలాంటి మృత్యుదేవత యొక్క అపామృత్యు నివారణ కోసము ఇంటి వెనకాల దక్షిణ దిశకు ఎందుకంటే ఒక యమధర్మరాజు ఉండే ఆ పురము దక్షిణ దిశ కాబట్టి దక్షిణ దిశతో ముఖము చేసి మట్టి దీపముతో నూగులి నూనె తిల్లాయలని ఏమంటాము, నూగులి నూనెను వేసి వెలిగించి యమధర్మరాజుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన యమధర్మరాజుకు విని ఆయన మెచ్చుకొని అకాలిక మరణ అనే దోషాలు ఏమైనా ఉంటే అది నివారిస్తాడు అనేసి ఈ యొక్క ప్రతీతి. సో అలాగే ఈరోజు నేను అప్పుడే చెప్పిన ముహూర్తం అంటారండి. ఏం ముహూర్తం అది? ఆ ముహూర్తము రోజు ఏమప్ప అంటే ధనత్రయోదశి గురువారం అంటే ప్రారంభమయ్యేది నిన్న 12/11/2020కి ప్రారంభమయ్యి ఈరోజు అంటే 13వ తారీఖు శుక్రవారం మంచి రోజు, మహాలక్ష్మి రోజు, ధనత్రయోదశికి ఆ మంచి చెప్పిన రోజు. సో అలాంటి ఈ రోజు సాయంత్రం 5:59 వరకు కూడాను ఉంటుందండి. సో అలా ఉండేటప్పటికీ ఈ సంపూర్ణంగా ఉండే ఆ ధనత్రయోదశి రోజు ముహూర్తం ఎప్పుడప్ప అంటే ముహూర్తము ఈరోజు సాయంత్రం 5:25కి ప్రారంభమయ్యి 5:29కి ముగుస్తుందండి. అంటే మనము ఆ పూజ స్టార్ట్ చేసేది అంటే ప్రారంభించే 4 నిమిషాల లోపలే ఉంటుంది కాబట్టి 5:25 నుంచి 5:29 లోపల మనము ఆ పూజ ప్రారంభిస్తే చాలా మంచిది. పూజ ప్రారంభించిన తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రదోషంలో కూడా మనం 5:25 నుంచి 8:06 వరకు కూడా ప్రదోషం ఉంటుంది కాబట్టి రాత్రి 8 వరకు కూడా పూజని మనము కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకే 5:25 నుంచి 5:29 లోపల మనము ప్రారంభించి ఆ పూజని చేస్తే ఆ భగవంతుడికి మనము కోరిన ఒక వరాన్ని ఇస్తాడు అనేది ప్రతీతిగా ఉంటుంది. ఆ ముహూర్త సమయం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు పూజలు చేసుకోవచ్చండి. తర్వాత ఈ ఒక్క దీపావళి చాలా భక్తితో శ్రద్ధలతో మన అజ్ఞానానిపై జ్ఞానం వచ్చేట్లు ఆచరించుకుంటే చాలా ఉంది. సో ఆరోగ్యంగా ముఖ్యంగా మన కన్నులకి ఏది ఒక ఎఫెక్ట్ కాకున్నట్లు ఈ పటాకి అవన్నీ కూడా కన్నులోకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక సర్వే ప్రకారంగా 200% ఈ దీపావళి నాడు ప్రతిరోజు సామాన్యంగా ఒక్కరికి ఏమైనా కన్ను ప్రాబ్లం అయితే ఈరోజు ముగ్గురికి అవుతుందండి. అట్లా జనరల్ అడ్మిషన్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ఇప్పుడయ్యే అడ్మిషన్ హాస్పిటల్కి 200% ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మా తప్పు లేకుండా వేరే వాళ్ళు చేసిన ఒక తప్పు మనం అనుభవించేటట్టు అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కన్నుల్ని ముఖ్యంగా హుషారుగా పెట్టుకొని ఆరోగ్యానికి హుషారుగా పెట్టుకొని మనము ఆ శ్వాసకోశాలు ఈ పటాకి పొగ అదన్నీ శ్వాసకోశాలకి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇప్పుడు COVID-19 కాబట్టి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఏ ఒక్క పరిసరానికి హానికారకమయ్యేదాన్ని ఏది చేయకుండా దీపావళి నాడు దీపాలని వెలిగిస్తే ధనధాన్యాలు సౌభాగ్యము ఎక్కువ అవుతుందండి. రుణాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏముంది అది వెళ్ళిపోయి సకారాత్మక అంటే పాజిటివ్ ఎనర్జీ మనలో చేరుకుంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో వచ్చేదాన్ని ఇంకా మనసులో, మనములో, ఇంటిలో, మళ్ళీ పరిసరములో మంచిగా ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. దీపము అనేది దారిద్ర్య నివారకము, అంధకార నివారకము, అజ్ఞాన నివారకం. కాబట్టి ఎక్కువ దీపాల్ని వెలిగించి జ్ఞానం ఒక వెలుగుని పంచండి అనేసి ఈ ముఖాంతరంగా నేను విన్నపిస్తున్నాను. సో అందుకే శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం మమ శత్రు వినాశాయ మమ శత్రు మిత్రాయ మమ శత్రు వినాశాయ శత్రుత్వ వినాశాయ దీప జ్యోతి నమస్తుతే అనేసి ఆ దీపాల్ని నమస్కరించుకొని ఈ దీపావళి నాడు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విధంగా వస్తు వాహనాలని లభించి అందరికీ మంచి జరిగగాక అనేసి విన్నపిస్తూ అందరికీ కూడాను దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిస్తూ మళ్ళీ నేను మీకు రేపు కలుసుకుంటానని చెప్తూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజనో సుఖినో భవంతు,
సన్మంగళాని భవంతు అని వేడుకుంటూ శుభం భూయాత్ అని ప్రార్థిస్తున్నానండి. జై వాసవి.